సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి మంగళవారం ఏలూరులోని శాతవాహన నగర్లో నివసిస్తున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి కృష్ణ చైతన్య నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులతో పురంధరేశ్వరి ఆప్యాయంగా ముచ్చటించారు. అభిమానుల సేవలను గుర్తిస్తూ పలువురికి ఆమె చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నందమూరి తారక రామారావుకు అభిమానులంటే అమితమైన ప్రేమ ఉండేదని, ముఖ్యంగా యువతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారిని ప్రోత్సహించేవారని అన్నారు. తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా గుర్తుండిపోతారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పురంధరేశ్వరి పేర్కొన్నారు. అభిమానులు కూడా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అమరావతి సర్కిల్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వండి, ఓకే మేడం. రాజు షాప్స్ ఎక్కడ పేరు అని చెప్పి అయిపోయినా వచ్చేయండి. వచ్చిందా? గణేష్ పైన మెమరీ గారు వెళ్ళిపోతాం, లేట్ అవుతుంది. ఒకసారి బయటికి
మొన్న 23వ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. అలాగే శాసనసభ్యులు గారు కూడా ఒకసారి సింహాద్రి గోపాలకృష్ణ గారు కూడా వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పటికి రామరాజు గారు కూడా మనకి సహాయ సహకారాలు అందించినట్టు అరుణ కుమార్ గారు, అలాగే రామారావు కాదు. ఇంకా టైం మీరు కొరలు చాలా స్పీడ్కి పోతున్నారండి. మీకు జిల్లా పరిషత్ వైస్ ఎలక్షన్ వెంటనే కారు ప్రమాణ స్వీకారం వస్తుంటే ఏమంటే రాజేశ్వర గారు ఇక్కడ చైర్మన్ నిరుత్సాహంలో ఉండేవారు. అప్పుడు ఎన్టీ రామారావు నాన్నగారికి పార్టీ ఫండ్ గా ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ వాహనాలు నడపవద్దని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తొలిగా ఈ నెల 17వ తేదీన దెందులూరులో జిల్లా రవాణా శాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ మరియు లైసెన్సులను సారథి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపై పౌరులకు అవగాహన శిబిరం నిర్వహించగా మంగళవారం పెదవేగి ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ప్రతి వాహనదారుడికి లైసెన్స్ ఎంతగానో ఉపకరిస్తుందని, వాహన ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల బాధితుల బీమా సొమ్మును పొందలేకపోతున్నారని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్లో పొందే విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం వలన మధ్యవర్తుల వద్దకు వెళ్లి అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకోకుండా ఉంటారని అన్నారు. చాలా ప్రమాదాల్లో తలకు గాయం కావటం వల్లే మరణాలు సంభవించాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం అలవాటుగా మార్చుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై వచ్చే సచివాలయ సిబ్బందికి జీతం నిలుపుదల చేయమని ఎంపీడీఓను చింతమనేని ఈ సందర్భంగా ఆదేశించారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం మాట్లాడుతూ ఈ అవగాహన శిబిరం ద్వారా నేర్చుకున్న విషయాలను వారు బంధుమిత్రులకు వివరించడంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. అనంతరం ఎల్ఎల్ఆర్ స్లాట్లు బుక్ చేసుకున్న పౌరులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 52 మంది దరఖాస్తుదారులు, ఎంపీడీఓ నాగేంద్ర కుమార్, డిఈ వాహన తనిఖీ అధికారులు ఎస్ జగదీష్ బాబు, డి ప్రజ్ఞ, ఏఓ దుడ్డు రామ్మూర్తి, సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరికి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ లైసెన్స్ అనేది ప్రతి మనిషికి ఒక ఐడెంటిఫికేషనే కాకుండా మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి మనకి ప్రమాదం జరిగినా, లేదు మన ద్వారా ఎదుట వారికి ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీ అనేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 2 మండలాలు మనకి, ఆ 2 మండలాల్లో కూడా వీళ్ళంత త్వరగా మీరు మీటింగ్ పెట్టి మొత్తం మా కాన్స్టిట్యున్సీ ఈ జిల్లాలోనే
ఫస్ట్ ప్లేస్లో ఉండే విధంగా లైసెన్సుల విషయంలో మీరు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని కలెక్ట్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏలూరు మాట్లాడుతున్నాను. మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి సూచనల మేరకు నియోజకవర్గంలో ఫస్ట్ దెందులూరు నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ దెందులూరు నియోజకవర్గంలోని అన్ని మండల పరిధిలో ఒక్కొక్క వారం ఒక్కొక్క మండల పరిధిలో సచివాలయ సిబ్బంది అందరికీ ఈ స్లాట్లు బుక్ చేసే ప్రక్రియను చేపట్టాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు కోరుతున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా మేము ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్ని మీరు యూస్ఫుల్గా ఉపయోగించుకొని అందరూ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అందరూ కూడా సిటిజన్స్కి ఈజీగా ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాము రవాణా శాఖ తరఫున. అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన ఎంపీడీఓ గారికి, మరి గౌరవ శాసనసభ్యులు గారికి, మరి ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకొని వారు ఆదేశాల మేరకు ఈరోజు రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ షేక్ కరీం గారి ఆధ్వర్యంలో మరి దాన్ని ఒకరోజు ముందు వచ్చి ఎవరైనా చూసుకున్నట్లయితే అది అర్థమైపోతుంది. చాలా ఈజీ. ఆ స్టెప్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చిన డిటిసి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఎంపీడీఓ గారికి కూడా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. రాష్ట్ర మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మంగళవారం ఏలూరులోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సొసైటీ కార్యకలాపాలను పరిశీలించి వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు సమర్థవంతంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్సీ సొసైటీ సిబ్బంది షెడ్యూల్ కులాల నాయకులు వివరించినట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సీఎంఆర్డీ ఉన్నతి పథకం కింద 50% సబ్సిడీతో ఏలూరు జిల్లాలో 93 యూనిట్లకు 1.51 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 63 యూనిట్లకు 87 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా సుమారు 2.5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో లబ్ధి పొందారని తెలియజేశారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువత కోసం త్వరలో ప్రత్యేక ఎంటర్ప్రెన్యూర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్సీ యువత కోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, అందులో వివిధ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముక్కంటి 3.9 కోట్ల రుణ బకాయిల వసూళ్లు చేయడం అభినందనీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఎస్సీల సంక్షేమం కోసం మరిన్ని ప్రయోజనకరమైన పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొత్తగా ప్రారంభించిన పోర్టల్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 60,000 మంది జనాభా ఉంటే ఎస్సీకి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి 20,000 మంది ఉన్నారు. 20% వీ కెన్ సే. అందులో 4,000 మంది మరి మెన్, తర్వాత 4,000 మంది ఉమెన్, ఆల్మోస్ట్ 8,000 మంది పైన ఇక్కడ ఉండటం వల్ల 20% అయింది. మరి వీళ్ళకి ఆర్థికంగా ఎలా, వాళ్ళ ఆర్థిక స్వావలంబన ఎలా, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి మరి రుణాలు మంజూరు చేయాలి, మరి యువత అయితేనేంటి, మహిళలు డోక్రా మహిళలు అయితేంటి, వాళ్ళకి ఏ విధంగా మరి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ సంపాదన మీద వాళ్ళు బ్రతకాలి కనుక వాళ్ళకి ఏ విధంగా మనము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో గత 2024-25 మధ్య పిఎం అజయ్ అంటే ఉన్నతి పథకం కింద మనము ఒక స్కీమ్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం 50% సబ్సిడీ ఇచ్చాం. జిల్లా వైజ్ మనం గమనిస్తే ఏలూరులో 93 యూనిట్స్ రావడం జరిగింది. అందులో 1,51,00,000 మనం శాంక్షన్ చేశాము. మరి పశ్చిమ గోదావరి జిల్లా 63 యూనిట్లు, దానికను 87 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే 2.5 కోట్ల పైన కూడా ఈ యొక్క పథకంలో మనం మంజూరు చేసాం. మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా ఎలాంటి స్కీమ్స్ వాళ్ళు రన్ చేసుకోగలరో వాళ్ళు చూస్ చేసుకొని చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మరి ఎస్సీ యువతకి ఎవరైతే ఉన్నారో చదువుకొని ఖాళీగా ఉండి మరి వాళ్ళు మాకు జాబ్లే రాలేదు అని బాధపడుతున్న వాళ్ళకి త్వరలో
వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ ఏ గుడ్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఈరోజు నా విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ దెమ్ దట్ ఎస్సీ కార్పొరేషన్ పోర్టల్ ఒకటి స్టార్ట్ చేస్తాం కనుక వెబ్సైట్, అండ్ లెట్ దెమ్ రిజిస్టర్, ఎవ్రీ వన్ రిజిస్టర్ ఇన్ దేర్ నేమ్, అండ్ దెన్ వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్ ఎంచుకొని వాళ్ళు త్వరగా ఎక్సెల్ కావాలని కోరుతూ, అండ్ ఈ మంచి మీడియా సమావేశం తర్వాత ఇక్కడ ఏలూరులో ఇక్కడ స్టాఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మన మేరుగా ముక్కంటి గారు హీ హ్యాస్ డన్ ఎ వెరీ ఎక్సలెంట్ జాబ్. హీ హ్యాస్ క్లియర్ ద హైయెస్ట్ 3.9 CRని ఆయన కలెక్ట్ చేశారు NSKFDC NSFDC లోన్స్ని. సో త్వరగా రానున్న రోజుల్లో కూడా మంచి పథకాలు వస్తాయని కూడా చెప్తూ, మరి ఇక్కడ ఉన్న గ్రౌండ్ స్టాఫ్ అండ్ అందరికి కూడా ఇక్కడ వచ్చిన మరి మా బ్రదర్స్ మీడియా అందరూ కూడా చాలా అద్భుతంగా వీళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు, ప్రతి ఒక్క పథకాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అండ్ అందరిలో అండ్ దే ఆర్ డూయింగ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అందరికీ అవేర్నెస్ లేదు, కానీ దే ఆర్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ద ప్రోగ్రామ్స్. సో కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోర్టల్ గురించి మీరు తెలుసుకొని మరి రాని వాళ్ళు కూడా మీరు చెప్తారని, మరి ఇక్కడికి వచ్చిన మా బ్రదర్స్ అందరు జై భీమ్ జై మాదిగా అందరికి కూడా నమస్కారాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సందర్శించారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేషాచల కొండపై 3.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్వహించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఆలయ ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో పాల్గొని ఆలయ అభివృద్ధిపై బోర్డు సభ్యులతో పాటు అధికారుల సూచనలు సలహాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ద్వారకా తిరుమల ఆలయ మొదటి ట్రస్ట్ బోర్డు సమావేశంలో బోర్డు సభ్యులతో ఆలయ అభివృద్ధి గురించి చర్చించామని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనే దానిపై మాట్లాడామని, బోర్డు సభ్యులు కూడా వారికి అవగాహన ఉన్న అంశాలను సమావేశంలో లేవనెత్తారని, ట్రస్ట్ బోర్డు పదవి ద్వారా భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే బోర్డు సభ్యులు ఉన్నారని, ఇప్పటికే ద్వారకా తిరుమల ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ఈరోజు ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశం నిర్వహించారని, భక్తులకు పారదర్శకంగా ఎటువంటి సేవలు నిర్వహించాలి, ఆలయ ప్రతిష్టను పెంపొందించేలా కార్యక్రమాలు ఎలా చేయాలి అనే దానిపై చర్చ నిర్వహించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా ద్వారకా తిరుమల వచ్చిన చినవెంకన్న ఆలయంతో పాటు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇంటర్లింక్గా కలిపేలా చూస్తున్నామని, ద్వారకా తిరుమల వచ్చిన భక్తులు ఇక్కడ కొండపైన లేక లక్ష్మీ నరసింహస్వామి కొండపైన కానీ ఒకరోజు ఉండే విధంగా ఆలోచన చేస్తున్నామని, ఐఎస్ జగన్నాథపురం నుండి ద్వారకా తిరుమల వరకు 22 కిలోమీటర్లు 30 కోట్లకు డబుల్ రోడ్డు వేసి 2 ఆలయాలు లింక్ చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఓకే సార్. నేను ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్ ఇవాళ నిర్వహించడం జరిగింది. అందులోనూ డైరెక్టర్స్ అందరూ కూడా నామినేట్ అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ బోర్డు మీటింగ్. ఈ ఫస్ట్ బోర్డు మీటింగ్ లో వివిధ అంశాలు అంటే ద్వారకా తిరుమల అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఇవాళ చాలా కూలంకుషంగా చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈఓ గారు ఉన్నారు, ప్రధాన అర్చకులు ఉన్నారు, బోర్డు మెంబర్స్ బోర్డు సభ్యులు అందరూ ఉన్నారు. మేమందరం కూడా చాలా ఓపెన్ గా అసలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు
జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా ద్వారకా తిరుమలని అభివృద్ధి చేసుకోవాలి, వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని వారికి హితం చేకూర్చే విధంగా ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి అనేక అంశాల మీద ఇవాళ చర్చించడం జరిగింది. వారు మరి వెంకటరాజు గారితో స్థానిక శాసనసభ సభ్యులు వారి ఇరువురు కూడా చర్చించుకున్నారు. కనుక అన్ని కింద ఇక్కడ ద్వారకా తిరుమల యొక్క సహకారంతో కింద ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ వారందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. ఈసారిగా బోర్డు సభ్యులందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టతని మరింత విస్తరింప చేసేలాగా, ఆ యొక్క పవిత్రతని కాపాడుకునే విధంగా ఈ యొక్క టెంపుల్ యొక్క కార్యక్రమాలను వీటిని మరింత పారదర్శకతతో ఎలా తీసుకెళ్లాలి అనే అంశాల మీద చర్చించడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలని కూడా ఇక్కడ లేవనెత్తకూడదనే అంశాన్ని కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీడియా వారి సహకారం కూడా తీసుకుంటాం. వారు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని ఒక మంచి ఆధ్యాత్మికతను పెంచే విధంగా చేస్తామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వాళ్ళకి, అదేవిధంగా ఈ యొక్క ద్వారకా తిరుమల యొక్క అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారతదేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే ఇండోర్ స్టేడియం నుంచి చేపట్టిన ఒలింపిక్ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఒలింపిక్ జ్యోతిని చేతబట్టి క్రీడాకారులతో కలిసి పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 420 మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని 2036 ఒలింపిక్స్ ను భారతదేశంలో నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, ఏపీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దిన్షా బాబు, ఖేలో ఇండియా కోచ్ శ్రీనివాసరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రత్నశ్రీ గారు అమ్మ రామ్మ ఇటీవల ఓకే సార్. మెల్లగరండి. మొన్న రాకపోయాం వాటర్ ప్లాంట్కి ఏమనుకోద్దాం. మన మధ్యాహ్నం ఇచ్చేది మొత్తం అందరూ చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది అన్ని దేశాలకు కూడా అవకాశం రాదు. ఏదైతే క్రీడా స్ఫూర్తితో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయో
స్పోర్ట్స్మెన్స్కి దేశాలకే ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఇస్తారు. దానిలో భాగంగానే మరి జూన్ 23వ తారీఖున అనేది ఒలింపిక్ డే అనేది నిర్వహిస్తూ ప్రతి దేశంలో క్రీడల్లో స్ఫూర్తిని తెంపాలి, ఒలింపిక్స్లో పాల్గొనాలనే శ్రద్ధ క్రీడాకారులకు కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఒలింపిక్ రన్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడను ప్రోత్సహించడానికి 3% రిజర్వేషన్ ఇచ్చి ఈ మధ్యనే మరి 420 మంది కార్మికులకి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 2036లో ప్రధాని మోడీ గారు ఏదైతే ఒలింపిక్స్ ఇండియాలో నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఒలింపిక్ బిడ్ కూడా వేయడం జరిగింది. దానిలో భాగంగానే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమాలు దేశం అంతటా కూడా నిర్వహిస్తున్నారు. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాకారులందరూ కూడా ఒలింపిక్స్లో ఇండియాలో కూడా మెడల్ సాధించాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక కృతనిశ్చయంతో మరి ప్రతి ఒక్కరు కూడా భూగర్భ జలాలు అడుగంటి పోకుండా కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని స్టేట్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ శాఖ డైరెక్టర్ కెఎస్ శాస్త్రి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లోని లోతైన భూగర్భ జలమట్టాలు, సుస్థిరమైన భూగర్భ జలాల నిర్వహణ మరియు రీఛార్జ్ పద్ధతులపై మంగళవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు అన్ని రకాల పంటలను పండించుకుంటూ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూగర్భ జలాలపై దృష్టి పెట్టారని, వాటర్ ఆడిట్ పై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు దక్షిణ ప్రాంత సంచాలకులు ఎన్ జ్యోతి కుమార్, సైంటిస్ట్ డాక్టర్ సుచేతన బిశ్వాస్, వ్యవసాయ శాఖ జేడీ షేక్ అబీబ్ బాషా, హార్టికల్చర్ సహాయ సంచాలకులు షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ పీడీకే రామ్మోహన్లు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ రామ్మోహన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మైక్రో ఇరిగేషన్, పి కొండలరావు, డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ ఎన్ జ్యోతి కుమార్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు దక్షిణ ప్రాంత సంచాలకులు తదితరులు పాల్గొన్నారు. క్రాప్ వాటర్ బడ్జెట్ యాక్చువల్గా నేను గతంలో ఈ మధ్యకాలంలో ఏపీఐఏ ఏటీపీ అనేటువంటి ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో పనిచేసినప్పుడు దాంట్లో మేము చాలా చోట్ల క్రాప్ వాటర్ బడ్జెట్ దీని మీద రైతులకి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేసామని చెప్తున్నా. ఎందుకనంటే చాలా కష్టసాధ్యమైన విషయం రైతులను కూర్చోబెట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పి చేయించడం అనేది, కానీ చాలా అవసరం, అది చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ మనకి ఏ పంటకి ఎంత నీరు కావాలి, మనకు అందుబాటులో ఎంత నీరు ఉంది, మనం అనుకున్న పంటని ఈ నీటితో పండించగలమా లేదా, పండించలేకపోతే పంట మార్చుకోవాలా, ఏం చేయాలి, అసలు ఇలాంటి ఆలోచన అసలు లేదని కాదు, కొంత ఉంది, కానీ ఒక క్రమమైన పద్ధతిలో ఒక సైంటిఫిక్ వేలో ఇది జరగట్లేదు. ఇది జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇవాళ. బహుశా అందుకే మా డిపార్ట్మెంట్ పేరు కూడా ఒకప్పుడు కేవలం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అని ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క దార్శనికతతోటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ పేరు కూడా గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ అని పేరు మార్చారు. అంటే వాటర్ ఆడిట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్ ప్రసాద్ గారు వాటర్ ఆడిట్ అనే మాటను ఉపయోగించారు ఆయన. సో వాటర్ ఆడిట్ దేనికి చేయాలి, బడ్జెట్ దేనికి చేయాలి? మనం ఇంకా బడ్జెట్ దగ్గరే ఆగిపోయాం, బడ్జెటే చేయట్లే, ఇంకా ఆడిట్ ఎక్కడిది? ఎందుకంటే బడ్జెట్ అనేది ఎంత ఖర్చు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రణాళిక. మనం ఏదైతే మన రాష్ట్రానికో దేశానికో లేకపోతే మన ఇంటి అవసరాలకు ఒక బడ్జెట్ ఎలా వేసుకుంటామో అలాగా. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సి అంటే ఫస్ట్ టైం గ్రౌండ్ వాటర్ని డెవలప్మెంట్ కాదు, దాన్ని మేనేజ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిసి చేసింది ఆంధ్రదేశాలండి, తెలుగు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాల నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అందులో రిసోర్స్ ఎస్టిమేషన్ మా స్లైడ్స్లో మేము చెప్తాము. అందులో భాగంగానే నాక్యూమ్ అని నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ అనేది 1:50,000లో వీ హ్యావ్ కవర్డ్ హోల్ ఇండియా. ఇప్పుడు నాక్యూమ్ 2.0 అని స్టార్ట్ చేస్తాము, అది 1:10,000 స్కేల్లో చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ యూఆర్ అగ్రికల్చర్ సైంటిస్ట్, ఇంజనీర్స్, అండ్ ఈవెన్ ఐ హ్యాపెన్ టు మీట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ హూజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఆల్సో. ఇఫ్ యూ గో త్రూ మై వెబ్సైట్లోంచి వెళ్తే యూ కెన్ understand this database, what we developed, what we learned from our years of experience, and how it will be useful for you అనేదండి. ఇక్కడ
యాక్చువల్లీ లాస్ట్ 1 సంవత్సరంగానే నేను తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను నేను. అయితే మాది అమలాపురమే. నేను శాస్త్రి గారు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ఏపీ పీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఏలూరు డిపోలో గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల అమలు కోసం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు కావాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలని, సర్క్యులర్ను అన్ని డిపోలు, యూనిట్లలో తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి ముందు అమల్లో ఉన్న విధంగా రిఫరల్ ఆసుపత్రుల ద్వారా ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, 11వ పీఆర్సీ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న డిఏలు, ఐఆర్ను ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి జి రామారావు, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి రాంబాబు, జిల్లా కార్యదర్శి కె రాఘవులు, డిపో నాయకులు పి శ్రీనివాసరావు, పిసిహెచ్ శేఖర్, ఆంజనేయులు, శ్రీహరి, జేఏసీ సభ్యులు, నాయకులు, ఎన్ఎంయుఏ జోనల్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ ప్రసాదరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఏలూరు డిపో జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విధానాన్ని మేము ఎంతో సక్సెస్ఫుల్ చేసి ఎక్కడో కూడా మాట రాకుండా ఇవాళ గవర్నమెంట్కి ఎంత భారీ ఎత్తున మరి విలువ రావడానికి మేము ఎంతో సహకరించాము. మరి చిత్తశుద్ధి ఉంటే కార్మికులు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు చేసినటువంటి ఆ స్త్రీశక్తి విషయంలో సహకరించిన విధానానికి నేడున్నటువంటి ప్రభుత్వం మరి మాకు ఇంత అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదని ఇవాళ అన్ని సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి ఆ యొక్క ప్రైవేటీకరణ చేసే విధానాన్ని ఆపాలని ఇందులో భాగంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ఈ గేట్ మీటింగ్ జరిగింది. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని వాటిని ప్రైవేట్ వారి ద్వారా నిర్వహించాలని చూడడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈ విద్యుత్ బస్సులకి కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇస్తున్నాయి. కేవలం 20% మాత్రమే ప్రైవేట్ వాడు భరించి బస్సులను తీసుకొస్తే వాళ్ళకి అత్యంత విలువైన మన డిపోల ఆస్తులను కట్టబెడుతూ వారికి కిలోమీటర్కి 70 రూపాయల పైన చెల్లించడానికి అగ్రిమెంట్ చాలా దుర్మార్గమైన విషయం. అలాగే జేఏసీ మరి పలు దఫాలుగా రకరకాల రిప్రజెంట్ చేసి ఉద్యమం స్టార్ట్ చేసింది. మరి రాష్ట్ర జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ జిల్లాలో నిర్ణయానికి కట్టుబడి ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాను మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేసి 23, 24 తేదీలలో మరి గేట్ మీటింగు, ధర్నా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా చెప్పడంతో మరి ఈరోజు ప్రధానమైనటువంటిది విద్యుత్ బస్సుల సమస్య. మేము ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు, కానీ మా యొక్క అల్టిమేటం ఏపీఎస్ఆర్టీ ఉద్యోగుల యొక్క అల్టిమేటాన్ని కూడా మీరు విని దాన్ని అమలు చేయవలసిందిగా మేము దీన్ని మీకు పంపించడమే తప్ప ఇది మేము శాంతియుతంగా మీకు మెసేజ్ రూపంలో మేము తెలియజేస్తున్నాము. డిపో ఉద్యోగులు జేఏసీ కానీ ఏలూరు జిల్లా జేఏసీ ఉద్యోగులందరికీ కూడా ఈ సహకరించినందుకు అందరికీ మేము జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రిక్రూట్మెంట్ చెయ్యాలి. వివిధ రాష్ట్రాలు ఆ పని చేస్తున్నాయి. ఇక్కడ 2 ఏళ్ల నుంచి మనకి ఒక్క బస్సు అదనపు బస్సు కొనకపోవడం వల్ల ఏదైతే స్క్రాప్ అయిన బస్సుల స్థానంలో అదనపు బస్సులు కొనే పద్ధతి ఉంది. మనం విద్యుత్ బస్సుల ప్రాజెక్టుకి వెళ్ళాలి కాబట్టి స్క్రాప్ అయిన బస్సుల స్థానంలో అదనపు బస్సులు కొనలేదు. అందువల్ల రోజుకొక బస్సు స్క్రాప్ అయిపోతుంది.
పర్యావరణ శాఖ కూడా చెప్తుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించండి, బస్సులను వినియోగించండి, వ్యక్తిగత వాహనాలని దాన్ని నిరుత్సాహపరచండి. అందుకోసం ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగ కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. కంప్యూటర్ సైన్స్ విభాగం మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఐక్యూఎస్సీ సహకారంతో స్మార్ట్ టీఎల్ఈఆర్ కోసం ఏఐ అనుసంధానం, ఉన్నత విద్యలో బోధన, అభ్యసనం, మూల్యాంకనం మరియు పరిశోధనల పరివర్తన అనే అంశంపై 5 రోజుల అధ్యాపక శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో విజయవంతంగా నిర్వహించాయి. బోధన, అభ్యాసనం, మూల్యాంకనం మరియు పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా అనుసంధానించడానికి అవసరమైన జ్ఞానం మరియు ఆచరణాత్మక నైపుణ్యాలతో అధ్యాపకులను శక్తివంతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ ఎఫ్డిపిలో వివిధ ఉన్నత విద్యా సంస్థల అధ్యాపకులు పాల్గొన్నారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ విమల్ జెరాల్డ్ ఈ సెషన్ను నిర్వహించారు. ఆయన ఆసక్తికరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు ఆచరణాత్మక కార్యకలాపాల ద్వారా తన నైపుణ్యాన్ని పంచుకున్నారు. ఈ ఎఫ్డిపిలో పాల్గొన్న వారు సునో, చాట్జిపిటి, గామా ఏఐ, గూగుల్ నోట్బుక్ LLM, క్లాడ్ ఏఐ, వేగ్రౌండ్.com, గూగుల్ డీప్ సెర్చ్ వంటి అనేక సాధనాలపై పట్టు సాధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పరస్పర చర్చలు, ప్రత్యక్ష అభ్యాసం మరియు వారి నుండి వచ్చిన సానుకూల స్పందనతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సాంకేతికత ఆధారిత మరియు ఏఐ ఆధారిత ఉన్నత విద్య కోసం అధ్యాపకులను సిద్ధం చేయడంలో ఈ ఎఫ్డిపి గణనీయంగా దోహదపడింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి సభను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యావేత్తలుగా ఈ కార్యక్రమంలో పొందిన జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్లి దానిని అర్థవంతమైన విద్యా పద్ధతులుగా మార్చుకుందామని, మరింత తెలివైన మరియు సమ్మిళిత అభ్యాసన వాతావరణాన్ని నిర్మించడానికి తాము నిరంతరం నేర్చుకుంటూ ప్రయోగాలు చేస్తూ సహకరిస్తూ తమ వంతు కృషి చేద్దామని అన్నారు. ఈ ఎఫ్డిపిలో ఏఐ ద్వారా పొందిన అవగాహన మరియు నైపుణ్యాలను రాబోయే సంవత్సరాల్లో తరగతి గదులను, పరిశోధన ప్రయత్నాలను మరియు విద్యా పద్ధతులను మార్చడానికి తామందరికీ సహాయపడతానని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. Thank you once again. I extend a hearty welcome to each of you. God bless you. Thank you, sister, for doing it. Respected faculty members and dear participants, artificial intelligence is rapidly transforming the landscape of higher education, making teaching, learning, evaluation and research more efficient, personalized, innovative and data-driven. AI-powered tools enable educators to create engaging learning experiences, automate routine tasks, provide timely feedback, enhance research productivity, and support informed academic decision-making. In an era where knowledge is expanding exponentially, traditional educational approaches alone are insufficient to meet the diverse needs of learners. AI integration empowers institutions to move towards smart education, fostering creativity, critical thinking, collaboration, and lifelong learning. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని 12వ PRC ప్రకటించాలని, ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, ఆప్కాస్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ప్రారంభిస్తూ IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రజానీకానికి సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులను హైకోర్టు తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని, ఈలోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ
మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు తక్కువ జీతాలు ఇచ్చి ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుందని అన్నారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో వలె పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మనెంట్ చేస్తున్నాయని, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నా ఆప్కాస్ ఉద్యోగుల బ్రతుకులు మారటం లేదని అన్నారు. ఏపీ హైకోర్టు తీర్పు పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు ఈ ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల ఆందోళనకు ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ పూర్తి మద్దతుగా నిలబడతాయని తెలియజేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్యక్రమానికి మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు అధ్యక్షత వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వింతపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వరరావు, బాలు మరియు యూనియన్ నాయకులు బంగారు వెంకటేశ్వరరావు, పంతం చిన్న నాగరాజు, తానంకి జార్జ్, ఎస్ రాము, వాసే కిషోర్, అప్పారావు, అల్లం హనుమంతరావు, ఆమదాల యేసురత్నం, పి మరియమ్మ, రజని, కె లీల, బంగారు శిరీష, లావేటి సుబ్బారావు, తెన్నేటి జార్జ్, నక్క కృష్ణ, దుర్గా, అర్జునమ్మ, స్వర్ణలత, సామ్రాజ్యం, విమలకుమారి, కనకరాజు, నాగమణి, బండి రాజు, పెడారి రమణమ్మ, ఆల్తి మహేశ్వరి, గుణాపూర్ రమణ, ఎం సూర్యకళ, పోనూరు బాబురావు, బట్టు కమలమ్మ తదితరులు నాయకత్వం వహించారు. ఐఎఫ్టియు నాయకులు డి వీరనాయుడు, పి గంగరాజు, మంగం అప్పారావు, పిచ్చయ్య, ఆర్నపల్లి దుర్గారావు, నారాయణ, లక్ష్మణ్, దన్నాన విజయ్, ఘంటసాల వెంకటరమణ, కె విజయలక్ష్మి, కోరాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం ఆప్కాస్ అని చెప్పేసి ఒక సంస్థను సృష్టించి ఆప్కాస్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క ఆప్కాస్ కార్మికులు గత 20-25 సంవత్సరాలుగా నామాత్రపు చాలని జీతాలతో పనిచేస్తూ ఉన్నారు. వెట్టి చాకిరిలో మగ్గుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. మరి ఈ రోజున హైకోర్టు ఏమని చెప్పిందనంటే, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేసే వాళ్ళకి తక్కువ జీతాలతో పనిచేయించుకోవడం అనేది వెట్టి చాకిరి, బానిసత్వం. ప్రభుత్వం ఆ విధంగా చేయడం చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పింది. వెంటనే వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పింది. మరి ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఐఎఫ్టీగా ప్రభుత్వం ఏదైతే హైకోర్టు తీర్పు చెప్పిందో హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని, అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి ప్రకటించారు. కానీ సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు. ఈరోజు రేషన్ కార్డు రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, అమ్మఒడి రావట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ఇంటి స్థలం రావట్లేదు, ఈ విధంగా పెన్షన్లు రావట్లేదు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా ఈ యొక్క పెన్షన్లు ఇవన్నీ వగైరా అమలు చేసే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రానున్న కాలంలో అవసరమైతే పనులు నిలుపుదల చేసి నిరవధిక సమ్మె కూడా చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో బాబు సర్కార్ గౌరవించవలసినటువంటి అవసరం ఉందా లేదా? మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉందా లేదా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి. 12వ పిఆర్సీని ముందుకు తీసుకొచ్చి అమలు చేయాలి. ఎవరైతే ఇబ్బందుల వలయంలో ఇబ్బందులు పడుతున్నట్టు మున్సిపల్ కార్మిక సమస్యలను బేస్తత్తుగా పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు మరి మున్సిపల్ కార్మికులకు కూడా ఇవ్వాలి. కార్మిక శాఖ మంత్రి వర్యులు హామీ ఇచ్చారు, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇస్తామని. మరి ఎక్కడున్నాయా సంక్షేమ పథకాలు? ఎవరికి ఇస్తున్నారయ్యా సంక్షేమ పథకాలు? మరి పారిశుద్ధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వరా? ఇచ్చిన మాటను అమలు చేయరా అని డిమాండ్ చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మిక సమస్యలను పరిష్కరించాలి, మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నిరసిస్తూ మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి డి శివకుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు పేద విద్యార్థుల నుండి అధిక ఫీజులు ముక్కుపిండి
వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని విమర్శించారు. విద్యార్థులకు విద్యా హక్కు చట్ట ప్రకారం 20% పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిబంధన అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేని ప్రైవేటు విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కార్యదర్శి సిద్ధు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మేఘన, వంశీ, భువన నాయకులు పాల్గొన్నారు. అరికట్టాలి ఫీజుల దందాల వెంటనే, అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ జరుగుతున్న ఫీజుల దందాల వెంటనే. కాపాడుకుంటాం ప్రభుత్వ విద్యను. అవకాశం ఇచ్చాను సార్. ఇప్పుడు 106 వేలలో విద్యార్థులు పోడవుతున్నాను సార్. ఆగడాలు జరగాలి అంటే ఏం చేయాలి సార్? అడగడానికి వచ్చినప్పుడు మీరు అడుగుతున్నాం సార్ మేము సార్. అసలు చాలా సందర్భాలు మాట్లాడాను సార్. మళ్ళీ అవట్లేదన్నాయి కదా. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా డిఈఓ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే అక్రమంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద రక్తం పీలుస్తూ ఉన్నారు, అదేవిధంగా జీవో నంబర్ 1 పరంగా ఏవి కూడా పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ టై బెల్ట్ అమ్మొద్దని మన జీవో తీసుకొచ్చినప్పటికీ ఆ జీవో విక్రయిస్తూ అనేక విద్యా సంస్థలు ఎప్పుడు కూడా అధిక ఫీజులు 20,000, 30,000, 40,000 అంటూ కూడా మరి అమ్ముతున్నప్పుడు కూడా ఈ ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈనాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తూ ఉన్నాం, తక్షణమే డిఓ గారు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవైతే మీరు ప్రభుత్వ జీతం తీసుకొని మరి ప్రభుత్వ పాఠశాలను మీరు మరి అడ్మిషన్ జాయిన్ చేయకుండా ప్రభుత్వ పాఠశాలను మీరు సక్రమంగా మరి నిలబెట్టుకోకుండా ఈనాడు కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నారంటే మీరు ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి కళ్ళకి కట్టినట్టు కనబడతా ఉంది. కాబట్టి డిఓ గారు సమాధానం చెప్పాలి. దీనికి కార్పొరేట్ ప్రైవేటు అక్రమంగా పుట్టగొడుగుల్లో ఎదిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయో ఏలూరు జిల్లాలో తక్షణమే ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాడు అంటే పాఠశాలలన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నిటి కూడా సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, డిఓ గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంటే మీరు అక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎలాంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీలు ఆగట్లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూతపడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కనేమో ప్రభుత్వ పాఠశాలను మేము బాగు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ కళాశాలను మేము నిర్వహిస్తూ ఉన్నాం అని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కాకపోతే ప్రతి జిల్లాలో చూస్తే ఏలూరు జిల్లాలో ముఖ్యంగా చూస్తే ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కాకుండా నిన్నే జరిగింది. ఏమంటే జిల్లా విద్యాశాఖ అధికారులకి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి వినతిపత్రం అందించడానికి వచ్చాం. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటప్పయ్య గారు మేము రూమ్లోకి వెళ్ళి చూసినప్పటికీ అతను టేబుల్ మీద 2 కాళ్ళు పెట్టుకొని మరి అక్కడ పడుకునే పరిస్థితి. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మీరు జాయిన్ చేయండి. కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి దోపిడీలను అందరూ కూడా మరి అరికట్టాలని చెప్పి అక్కడ క్వశ్చన్ చేయాలని చెప్పి ఎక్కడైతే తప్పు జరుగుతుందో తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి తక్షణమే జిల్లా విద్యాశాఖ డిఓని సస్పెండ్ చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఏఐఎస్ఎఫ్గా ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ విద్యాలయాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషదాయకమని నవోదయ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మాన్విత్ చౌదరి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచడం జరిగిందని అన్నారు. అలాగే 2026 మే నెల జూన్ నెలలో జరిగిన రాష్ట్ర జాతీయ స్థాయిలో ఒక గోల్డ్, ఒక సిల్వర్
సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నవోదయ విద్యాలయలో మాన్విత్ చౌదరిని అభినందించడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే ముందు ముందు మాన్విత్ చౌదరి ఇటువంటి పథకాలను మరెన్నో సాధించి పాఠశాలకు మంచి గుర్తింపు తేవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాన్విత్ చౌదరి సాధించిన విజయాల పట్ల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ, సిబ్బందికి, వారి తల్లిదండ్రులకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. ఈతలో చాలా నేర్పరి కలిగి నైపుణ్యంతో అన్ని రకాలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ, రీజనల్ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్లోనూ అనేక రకాల పథకాలు పొందుకోవటం జరుగుతూ ఉంది. ఈ మధ్య జరిగినటువంటి మే 14వ తేదీన జరిగినటువంటి కాకినాడలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ పోటీల్లో ఆయన పథకాలు సాధించడం జరిగింది. అదేవిధంగా జూన్ 9, 10 తేదీల్లో బెంగళూరులో కూడా అదేవిధంగా ఈయన ఈతల పోటీల్లో నేషనల్ లెవెల్లో పథకాలు సాధించి మా స్కూల్కి ఘనతను తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. సో దీనిలో భాగంగా బాబుకి గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము. గోల్డ్ 100 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో రావటం అనేటువంటి జరిగింది. సిల్వర్ 50 మీటర్స్ లో బటర్ఫ్లై స్ట్రోక్ లో కూడా ఈయన మంచి పథకం పొందడం జరిగింది. బ్రాంజ్ 200 మీటర్స్ ఇండివిజువల్ ప్రైజ్, తర్వాత 400 రిలేలో కూడా బ్రాంజ్ మెడల్ అనేటువంటిది సాధించడం జరిగింది. సో అదేవిధంగా ఈ బాబు యొక్క నైపుణ్యాన్ని గమనించి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితి వారు ఇక్కడ నుండి జవహర్ నవోదయ విద్యాలయ వేలూరు నుండి కూడా ఇతన్ని పారా ఒలింపిక్స్ కోచింగ్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ లో ఉన్నటువంటి రంగారెడ్డి జేఎన్విలో ఈ బాబుకి ప్రత్యేక తర్ఫీదును అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి వీళ్ళ తల్లిదండ్రులు, మాకు మొదటి నుంచి సహకరిస్తూ ఉన్నటువంటి వీళ్ళ తల్లిదండ్రులు, అదేవిధంగా మా వ్యాయామ ఉపాధ్యాయుడైనటువంటి కె కృష్ణ గారికి మేము తప్పకుండా అభినందనలు మా స్కూల్ తరపు నుండి చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ బాబుకి ఖచ్చితంగా ఆ కోచెస్ చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఇతను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఒలింపిక్స్ లెవెల్లో పాల్గొనడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అతన్ని ముందుకు ప్రోత్సహిస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, అక్కడ ఉన్నటువంటి మా డిప్యూటీ డైరెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ గారు, సో ఈ విధంగా అనేక మంది గచ్చిబౌలి తర్వాత మరికొన్ని ప్రాంతాల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ బాబుకి మంచి తర్ఫీదుని ఇవ్వడంలో మా వంతు కృషిని మా ఆర్గనైజేషన్ తరపున, మా సంస్థ తరపున చేస్తున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదములు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి శేషచలంపై జంట గోపురాల సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా బైక్ ఢీకొన్న ఘటనలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిని వారిని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ద్వారకా తిరుమల పిహెచ్సికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం చెందిన వెంకటేశు, వరుణ్ సాయిలు శ్రీవారి దర్శనార్థం ఉదయం ద్వారకా తిరుమల వచ్చారు. మొక్కుబడులు దర్శనానంతరం వారు స్వగ్రామానికి స్కూటీపై తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పార్కింగ్ ప్రాంతం నుండి జంట గోపురాల వద్దకు వచ్చేసరికి వేగంగా వెళ్తున్న వీరు అక్కడ ఆగి ఉన్న లారీని ఢీకొట్టి రోడ్డుపై పడిపోయారు. తలకు, శరీర ఇతర భాగాలకు తీవ్ర గాయాలు కాగా ముందుగా వీరిని స్థానిక పిహెచ్సికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల నిమిత్తం 108లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా కాలు ఒకసారి గుట్లు
బాబు బాగానే ఉంది కదా ఓరస్ పెట్టి బాబు రూమ్లు అక్కడ పెట్టి అమ్మ వాటర్ పట్టుకురా ఒక్క నిమిషం ఉంటుంది ఇంకా టైమంతా వెయిట్ చేస్తాం దుర్గాప్రసాద్ గారు. సుమారు అసలు ఎప్పుడు పంపిస్తారు మన పేషెంట్ ని వచ్చి 1.5 అవర్ అయింది. చూడు ఎంత సీరియస్ అయిపోతుంది. ఇది ఫిట్స్ అండి చూసుకోవాలి. వస్తున్నాను బాబు డాక్టర్ గారు అడిగిన సమాధానం చెప్పు. రాలేరు వచ్చి కూడా పంపించండి సార్. ధర్మలో ఒక్క నిమిషం పని చేయండి చెప్తాను. కాదండి ప్రిలిమినరీగా ఏదైనా చేసే ఉంటాయి. సెలైన్ అవన్నీ పెట్టాలి కదా. కుట్లన్నీ ఎలా వేస్తారు? ఎక్కితే బ్లీడింగ్ అవుతుంటుంది కదా. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.